రైట్. కాంగ్రెస్ చేస్తున్న భూదందాలపై బాధితులకు అండగా మాజీ మంత్రి హరీష్ రావు పరిగికి బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు పరిగికి స్టార్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పరిగి వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని ఆత్లాపూర్ కి మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. ఇక్కడ రైతులు భూసేకరణ విరమించుకోవాలని చెప్పి దాదాపు 15 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాపోలు కాలాపూర్ సంబంధించిన రైతులకు సంబంధించి దాదాపు 1200 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం తీసుకుంటుంది. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ కలెక్టర్లు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద అధికారులు కలిసిన కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకే వెళ్తుందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రిలే నిరాహార దీక్షలకు ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. రైతులకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు కొంత నిర్బంధం విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమావేశం రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించి ఆ పర్మిషన్ లేదంటూ కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం అయితే కొనసాగింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు అనంతో పాటు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా అవజర్ చేసిన పరిస్థితి. మహేష్ రెడ్డిని మాత్రము ఇటు పలు పోలీస్ స్టేషన్లను కూడా తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వికారాబాద్ కావచ్చు, ఇటు దారులు కావచ్చు, ఇటు మొదట అటు ఇవన్నీ కూడా ఈ పోలీస్ స్టేషన్లు అన్ని కూడా తిప్పుతూ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్న పరిస్థితి కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది. ఊరంతా కూడా తిప్పుతున్నారంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు మద్దతుగా వారికి సంఘీభావం తెలిపేందుకు వారికి ఒక అండగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తామంటూ కూడా వారికి ఒక భరోసా ఇచ్చేందుకు కూడా ఇప్పటి కాసేపు క్రితమే హైదరాబాద్ నుంచి పరిగికి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రైతులు తాము తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం. ఈ భూములు పోతే మాకు జీవనాధారం వేరే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ భూములు ఇవ్వమంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు వదులుకోమంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓటేస్తే మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడుతున్నారు, నమ్మించి నట్టడం ఉంచుతున్నారంటూ కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంతవరకు కూడా ఈ భూసేకరణ సంబంధించి ముందుకు వెళ్తున్నట్టు తప్పించి దీనికి సంబంధించి ఎలాంటి ఆమె 15 రోజులుగా ఢిల్లీ నిరాహార దీక్షలు చేస్తున్నా అని ఒక్కరు కూడా ఒక అధికారి కావచ్చు ఎవరు కూడా ఇక్కడికి సందర్శించలేదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, చెప్పండి. అయితే భూ బాధితులు ఈ రోజు 15వ రోజు వాళ్ళు చేస్తున్న పోరాటం అయితే వారికి పూర్తి మద్దతుగా బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఉదయం నుంచి హౌస్ అరెస్టులు కూడా కొనసాగాయి. అయితే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు మిగతా బీఆర్ఎస్ నేతలు కూడా పరిగికి బయలుదేరారు. అయితే ఇప్పుడు వాళ్ళు చేరాక అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అడుగడుగున ఉదయం నుంచి కూడా ఉన్నారు. నిరాహార దీక్ష సంబంధించి కొనసాగుతున్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను కూడా ఇటు వస్తున్నారన్న సమాచారంతో అడుగడుగునా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. నిన్న అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లితే అక్కడ గంటల తరబడి కూడా రైతులను వెయిట్ చేయించి వారిని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా రైతులు పర్మిషన్ల పేరుతో తమకు మద్దతు ఇచ్చేందుకు కూడా అటు బీఆర్ఎస్ నేతలు వస్తున్న పర్మిషన్ కావాలంటూ రైతులు అక్కడికి వెళ్ళినా కానీ వారిని పర్మిషన్ లేదంటూ కూడా చివరి నిమిషంలో వారికి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపు క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి సబితా రెడ్డి మరి కాసేపట్లో రానున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ రిలే నిరాహార దీక్షలో అటు రైతులతో పాటు వారికి మద్దతు ప్రకటించి వారికి భరోసాగా తాము పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా వారికి మనోధైర్యం నింపనున్నారు. ఇక రైతుల భూసేకరణ సంబంధించి ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.